హాయ్ గాయ్స్, మేమైతే 5:30 కల్లా లేసేసాము. గొబ్బెమ్మలు పెట్టడానికి బయటికి వెళ్తే మొత్తం చీకటిగా ఉంది. ఏమీ కనపట్టలేదు, భయం వేసింది నాకైతే. బయటైతే చాలా చలిగా ఉంది. నేనైతే పడుకుందాం అనుకున్నాను, బట్ లేసాం కదా, ఏదోటి చెయ్యాలి. మా చెల్లి అయితే ఇప్పుడే లేసింది, తనకి బాగాలేదు. ఈరోజు మా ఇంట్లో గొబ్బెమ్మలు తయారు చేస్తున్నాము. మా ఇంట్లో గొబ్బెమ్మల్ని ఎలా తయారు చేస్తామో స్టెప్ బై స్టెప్ ఈరోజు నేను మీకు వీడియోలో చూపిస్తాను. కంపల్సరిగా వీడియోని ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేనైతే బకెట్ ఇచ్చుకొని బయటకు వచ్చేసాను తెల్లనగానే. ఆ మామూలు ఇంటికి వెళ్ళిపోయాను. నేను తొందరగా ప్యాడ్ తీసేసుకుని గొబ్బెమ్మలు పెట్టేసేసి పీకేద్దామని, కానీ అక్కడ చూస్తే మామ లేదు. ఎన్నిసార్లు పిలిచినా మామ రాకపోయేసరికి ఇంకా ఆంటీ వచ్చి నాకు ప్యాడేసింది. అదే మన ఆవు, మనకి ప్యాడిచ్చిన ఆవు. ఈ మామూలు ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి. నాకు చెట్లు పెంచుకోవడం చాలా ఇష్టం, కానీ ఎక్కడ ప్లేస్ ఉండాలిగా. జస్ట్ మిస్, నేను పేడ తొక్కేసేదాన్ని. ఇంటికి వచ్చేసాను, ఆ పేడని బయటికి పెట్టి పిసికేసాను. కోపం మొత్తం దానిలోనే చూపించేసేసాను. నేనైతే ఆ పేడని కింద పడేసి చెదారం బయట పడేసేసి దాన్ని కొంచెం గొబ్బెమ్మలు చేయడానికి రెడీగా చేసుకున్నాను. ఎందుకు మనకు ఆవు పేడే గొబ్బెమ్మలు చేయడానికి యూజ్ చేస్తారు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలుంటే సపోర్ట్ చేయండి, ఇన్సల్ట్ చేయొద్దు. నా పని వెళ్ళిపో, మా చెల్లి ఈ పని చేసి పసుపు, కుంకుమ, బెల్లం, అగరొత్తులు, అగ్గిపెట్టి, ఇంకా పువ్వులు ఇవన్నీ సిద్ధం చేసింది. మా చెల్లి ఇంకా కల్లాపు పల్లేసింది, కల్లాపు చల్లేసింది. ముగ్గు తీసుకున్నాను. మా ఇంటి ముందున్న రోడ్డు అంతా ముగ్గుతో నింపేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ ఒక చిన్న ముగ్గు మాత్రమే వచ్చింది. అప్పటికి టైం అయిపోతుంది కాబట్టి నేను తొందరగా ముగ్గేసేసాను. ఇది నేను వేసానో మా మమ్మీ వేసిందో కామెంట్ చేయండి తెలిస్తే. లోపల ముగ్గు మాత్రం నేనే వేసాను. నేను చెప్పిన మెటీరియల్స్తో గొబ్బెమ్మని ఎలా అందంగా తయారు చేయాలో చూసేద్దాం. ముందు పేడని గట్టిగా ఒక రౌండ్ లాగా చేసేయాలి. ఒకటి పెద్దది చేయాలి, అన్నిటికంటే అదే పెద్దగా ఉండాలి. మరొకటి చిన్నది చేయాలి, అన్నిటికంటే అదే చిన్నగా ఉండాలి. ఈ రెండింటిని తల్లి పిల్ల అని అంటారంట. ఎందుకంటారో నాకు తెలీదు. గొబ్బెమ్మల్లో కూడా ఇలా ఉంటాయంట. ఇలా మాకైతే కొన్ని గొబ్బెమ్మలు అనేది తయారు చేసాము. సర్కిల్ షేప్లోనే చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ముగ్గు తీసుకుని వాటి మీద గీతలు గీయాలి. ఎలా గీయాలంటే చూడండి, నేను గీస్తున్నాను కదా, అలా గీయాలి. అలా ముందు తల్లి పిల్లకి గీసేసిన తర్వాత అలానే మొత్తం అన్నిటికి గీసేయాలి. దాని మీద కొంచెం పసుపు వేయమన్నానని ఎక్కువ వేసేయకూడదు, కొంచెం వేయాలి. కుంకుమ కూడా కొంచెం వేయాలి. తర్వాత వాటి మీద మనం కోసుకొచ్చిన పువ్వుని తెంపి వాటి మీద గుచ్చాలి. కొంచెం గట్టిగా గుచ్చాలి లోపలికి, మరీ అంత గట్టిగా గుచ్చకూడదు. ఇలా మొత్తం అన్నిటి మీద పెట్టేసుకోవాలి. మాకు ఇక్కడ పువ్వులు సరిపోలేదని కొన్ని చిన్న పువ్వులు కూడా తీసుకున్నాము. మీరు ఒక్కొక్క గొబ్బెమ్మ మీద ఒక్కొక్క పువ్వు పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు వీటిల్ని మేము ముగ్గులో పెట్టేశాము. అంత ముందు కంటే ఇప్పుడు ముగ్గు చాలా బాగుంది కదా. నేనైతే నా స్వయాన పెట్టడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మా చెల్లేమో అగ్గిపెట్టి తీసుకొని సాంబ్రాణి వెలిగిస్తుంది. నేను ఒక్కదాన్నే కాదు, మా చెల్లి నేను ఇద్దరం కలిపి చేసాము. తల్లికి పిల్లకి ఏదన్నా ఒక ప్రసాదం పెట్టి మనకు తోచినంత అగరత్తులను వెలిగించాలి. తీక ముందల పెట్టచ్చు, లేకపోతే ముగ్గులో పెట్టిన తర్వాత పెట్టచ్చు, అది మీ ఇష్టం. మేమైతే ముగ్గులో పెట్టిన తర్వాత అయితే పెట్టాము. మా చెల్లైతే ఇక్కడ దండం పెట్టేసుకుంటుంది, ఏదేదో కోరేసుకుంటున్నట్టుంది, ముగ్గేసుకుంటుంది. ఇంకా నేను కూడా దండం పెట్టేసుకున్నాను. ఓకే, బాయ్ గాయ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో మీరు కూడా గొబ్బెమ్మలు పెడితే కామెంట్ చేయండి.